ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఒక చందమామ కథ చెప్పండి. అంటే ఈ కాలానికి సరిపడే కథ అవునో కాదో కానీ అట్లా అనిపించిందా మీకు? బాగుంటుంది. అంటే జనాలు దీన్ని ఎట్లా తీసుకోగలరు అనేది తెలియదు నాకు. కథగా చాలా నచ్చింది నాకు. అగ్ని పరీక్ష. ఓకే. పూర్వం కాంబోజ రాజ్యానికి చిత్రవర్మ అని ఒక రాజుగారు ఉండేవారట. అవివాహితుడు. ఆయన పెద్దగా వివాహం ప్రయత్నం పెట్టుకోలే. వేటల్లో తిరుగుతూ ఉండేవాడు. ఏదో రాజ్యాన్ని విస్తరించడం, రాజ్యాన్ని డెవలప్ చేయడం, రాజ్యంలో ఏవేవో చేస్తూ ఉంటాం, ఇట్లాగే చేసేవాడు. వివాహితుడు కాదు. ప్రజలందరూ ఇంకా రాజుగారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, మనకి ఎప్పుడు సంతానం కలుగుతుంది, ఆయనకి ఎప్పుడు యువరాజు పుడతాడు, అలా ఆలోచించి అనుకుంటూ ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళని ఎవరైనా కలిసినప్పుడు ఇంకా రాజుగారిని పెళ్లి చేసుకోమనండి, ఇంకెంతకాలం అవివాహితుడుగా ఉన్నాడు, రేపు పొద్దున రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి, ఇలా అడిగేవాళ్ళు. తర్వాత అప్పుడు మంత్రి సామంతులు అందరూ కలిసి ఒకనాడు రాజుని బాగా బలవంత పెట్టి మీరు వివాహం చేసుకోవాలి అని గట్టిగా చెప్పారు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నాకు కులాలు వాటి పట్టింపు లేదు, ఎవరినైనా సరే ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోవడానికి మీరు ఒప్పుకునేటట్టయితే నేను ఎవరో ఒక అమ్మాయిని ర్యాండమ్గా చూసి పెళ్లి చేసుకుంటాను. గుణగణాలే కావాలి కానీ కులగోత్రాదులు నాకు అక్కర్లేదు, అసలు వివాహమే వద్దు, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నాను, మీరు చేసుకోమన్నారు కాబట్టి నేను అట్లా చేసుకుంటా అన్నాడు. రాజుకు పెళ్లి కావటమే ముఖ్యమని భావించినటువంటి ప్రజలు, ఈ మొత్తం ఈ పాలనా యంత్రాంగము అందరూ ఒప్పుకున్నారు. రాజుగారు పెళ్ళి అన్నారు. పెళ్లి ఏర్పాట్లన్నీ అయినాయి. పెళ్లి కుమార్తె ఎవరో తెలియదు ఇంకా. అయితే పెళ్లి కుమారుడిగా అలంకరింపబడి ఇంకొద్ది గంటల్లో ముహూర్తం అనగా రాజుగారు అలంకారం చేసుకుని గుర్రం వేసుకుని ఆ నగరంలో నగర శివార్లలో ఉన్న ఒక పేద కాపు ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి మండిగానికి పసుపు కూడా లేదు ఆ ఇంట్లో. అదొక పేద కాపు ఇల్లు. కులం అందరూ కాపు అని చెప్తారు. వీళ్ళు ఏంటంటే పొలాలకి కాపలా కాయటాలు అలాంటి పనులు చేసే కుటుంబాలు అన్నమాట. ఆ పేద కాపుకి ఒక కూతురు ఉంది, సుగుణవతి. ఆవిడ పేరు గుణవతి. భలే అందంగా ఉంటుంది. నగలు నాణ్యాలు పట్టు చీరలు ఏమీ లేకపోయినా సహజంగా చాలా సౌందర్యవతి, మహాగుణవతి కూడా. చాలా సాతు స్వభావం, శాంతమూర్తి. వెళ్ళి తలుపు కొట్టాడు. ఆయనతో పాటు ఉన్న అంగరక్షకులు, పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆయన పెళ్లి కుమారుడు అలంకరణలో ఉన్నాడు. ఆ పేద కాపు బయటకు వచ్చాడు. చిత్తం మహాప్రభు ఏం కావాలని అడిగాడు. అడిగితే మీ అమ్మాయిని పిలువు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఓయ్, ఆయన ఎప్పటి నుంచో ఆ పిల్ల నచ్చింది ఆయనకి. కానీ ఆ పిల్లని చేసుకోవడానికి ప్రజలు కానీ తన తాలూకు సమాజం కానీ ఒప్పుకోదు. ఓ పేద కాపు యువతి ఎట్లా రాణి అవుతుంది? మహారాణికి ఇంకో కొత్త కొత్త గుణాలు ఉండాలి, అవేవో ఉండాలి, తండ్రి రాజు అవ్వాలి, అవన్నీ ఉంటాయి. ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మంత్రి సామంతులు కాకులు పొడిచినట్టు పొడుస్తారు. ఆవిడకేం తెలుసు అంటారు. భారీగా ఉండటమే కాదు, ఇక్కడ మహారాణిగా ఉండాలంటే మెయింటెనెన్స్ అదే కదా, చాలా ఉంది. దానికి ఒక ప్రత్యేక యాటిట్యూడ్ కావాలి. ఒప్పుకోరు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోదలుచుకోకుండా ఊరుకున్నాడు. ఆయనకి ఈ అమ్మాయే నచ్చింది. ఎప్పుడైతే వాళ్ళంతా నువ్వు ఎవరిని తెచ్చినా మాకు ఓకే అన్నారో అప్పుడు ఈ పని చేశాడు అనమాట. అమ్మాయి చిత్తప్రభు అంతకంటేనా అంది, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసరికి అక్కడి నుంచి పెళ్ళి అయిపోయింది. వెనకాల వచ్చిన సైనికులే చకచక చుట్టుకాలు అక్కడ ఇక్కడ వెతికి మామిడి మండలు కట్టి తెచ్చారు ఆ ఇంటికి. గుమ్మానికి పసుపు రాశారు. వచ్చిన ముత్తైదులు వాళ్ళే అమ్మాయిని చక్కగా అందంగా పట్టు చీరలు, చీల్చే నంబరాలు కట్టి తయారు చేశారు. వాకిట్లో అప్పటికప్పుడు పందిరి వెలిసింది. గంటల్లో పెళ్ళి అయిపోయింది. ముహూర్తం వేళకి అన్నీ వీళ్ళే రెడీ చేసుకుని పెళ్లి చేసుకుని ఆవిడని తెచ్చుకున్నారు. ఎవరికీ నచ్చల. ఏం చెయ్యాలి? ఆయనకి తెలుసు. పెద్దగా వీళ్ళు మొదట ఆహాహా పెళ్ళైపోయిందని అందరూ సంతోషించి స్వాగతం పలికారు. కానీ ఆవిడని లెక్క చేసేవాళ్ళు కాదు. రాజు మీద కూడా లెక్క తగ్గింది. క్రమంగా కాలక్రమాన ఆవిడ గర్భవతి అయింది. ఓకే. గర్భవతి అయితే ఓ 3 ఏళ్లకో ఏమో 4 ఏళ్లకి బహుశా ఓ పిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టేసరికి ఈయన పురిటింట్లో పిల్లని చూసి ఏమన్నారంటే, నీ మొహం ఎవరికీ గిట్టదు, ఇక్కడ నువ్వేమీ చేయలేకపోయావు, వీళ్ళని ఇంప్రెస్ చేయలేకపోయావు, నువ్వేం పోని మగపిల్లాడిని కంటే వాడేదో కనీసం రాజు అవుతాడు అని భావించి ఒప్పుకునేవాళ్ళు అది లేదు. ఇప్పుడు ఈ కాపు మనవరాల్ని యువరాణిగా వీళ్ళెవరూ యాక్సెప్ట్ చేయరు. అంటే ఏం చేస్తాను ప్రభు, నా అదృష్టం ఇంతే అనుకుంటాను, ఇంకా అంతకంటే ఏం చేస్తాను అంది. పిల్ల 11వ రోజున ఓ సైనికుడు వచ్చాడు. అమ్మ, రాజుగారు అమ్మాయిని తీసుకువెళ్ళి
అన్నాడు. అనగానే ఈవిడికి అర్థమైంది, పిల్లని ఏదో చేసేయబోతున్నారు. ఆవిడ చాలా దుఃఖించి, ఏం చేస్తాను నాయన, నా మీద ఇంతే ఉంది కరుణ, పోనీ తల్లిని చేశారు, తల్లిని కానిచ్చారు, పిల్లని ఏమైనా చేసి ప్రాణం పోయేదాకా నా పిల్లకి బాధ మాత్రం కలిగించిపోక నాయన అమ్మాయికి అని 11 రోజులు చంటి పిల్లని ఎత్తి ఆ చేతిలో పెట్టింది. అయ్యో. సైనికుడి చేతిలోకి బోరుమని ఏడుస్తూ సైనికుడు ఆ పిల్లని ఎత్తు తీసుకుపోయాడు. ప్రజలంతా నిర్ఘాంతపోయారు. అవురా, ఎంత పని చేశాడు రాజు, పచ్చి బాలింతరాలే పాపం, సుగుణవతి ఒక్క మాట కూడా మాట్లాడితే నోరు మూసుకుని ఉంటుంది, అంత శాంత స్వభావరాలు. జనాలకి ఎంత జాలేసిందో ఆవిడంటే. ఏం చెయ్యాలో తెలియలే. కానీ ఆవిడ భర్తని ఏమి అనలా, తన కష్టం ఎవరికీ చెప్పుకోలే, మాట్లాడకుండా ఉండేది. కానీ మందిరంలో అన్నీ సరైన వేళకి ఏర్పాట్లు, పొద్దున్నే శుభ్రం చేయటాలు, వాకిట్లో ముగ్గులేయటాలు, భోజనం వేళల్లో అటు ఎవరికి భోజనం ఒక్క నిమిషం ఆలస్యం కాకుండా భోజనాలు ఏర్పాట్లు చేయించేది. క్రమంగా మందిరంలో ఉన్న వాళ్ళంతా ఆవిడ మాట వినటానికి, ఆవిడ పద్ధతి ప్రకారం ఉండటానికి అలవాటు పడ్డారు. ఆవిడకి రోపేం లేదు, మెత్తమెత్తగా చెప్పేది. మళ్ళీ కొంతకాలానికి గర్భవతి అయింది. ఈసారి కుమారుడు కలిగాడు. మళ్ళా రాజుగారు వెళ్ళి పురిటింట్లో నుంచున్నాడు. పురిటిలో నుంచుని, కొడుకుని కన్నావు కానీ నువ్వు వీళ్ళని మెప్పించలేవమ్మా, వీళ్ళని మెప్పించడం నీ వల్ల కాదు, ప్రజలకు ఏమీ నీ మొహం గిట్టదు, ఈ సభాభవనాల్లో కూడా ఎవరికి, అంతఃపురంలో కూడా నువ్వంటే ఇష్టం లేదు ఎవరికి, నువ్వు ఎట్లా గెలుస్తావో వీళ్ళతోటి అన్నాడు. అమ్మాయి ఆవిడేమంది, ఏం చేస్తాను ప్రభు, మీ భార్యని అవ్వటం నా అదృష్టంలో భాగం, నాకు ఇచ్చాడు భగవంతుడు, మీతో భార్యగా కొంతకాలం ఉన్నాను, ఈ ఇందులో ఉన్నాను, ఈ మహాభవనంలో రాజభవనంలో ఉన్నాను, ఓ పిల్లకి తల్లి అయ్యాను, ఓ పిల్లవాడికి తల్లిని అయ్యాను, అదే నా భాగ్యం, ఏం చేస్తాను నేను, ఎందుకు ఒప్పుకోరు వాళ్ళు అని అంటారు. ఆవిడ ఊరుకుంది. 11వ రోజున సైనికుడు వచ్చాడు. మళ్ళీ అబ్బాయి గారిని దారిలో పెట్టమన్నారండి అని. ఆవిడ ఏడ్చుకుంటూ పిల్లాడిని అప్పచెప్పింది. ఇక ప్రజలకి ఎంత పెచ్చొచ్చేసిందంటే, పని చేస్తాడా, మగపిల్లాడిని ఇచ్చేస్తారా ఎవరైనా, తనకిష్టానికి తనకు నచ్చిందని ఆవిడని పెళ్లి చేసుకుని ఆవిడని తెచ్చి మండపంలో పెట్టి మందిరంలో పెట్టి ముందు పిల్లని పంపేశాడు, ఇప్పుడు పిల్లాడిని కూడా పంపించేశాడు. పోనీ సగం కాపు రక్తం ఉన్నా సగం క్షత్రియ రక్తం ఉంది కదా, రాజు కాలేకపోయాడా పిల్లవాడు, యువరాజు ఎందుకు కాడు. రాజు మీద వ్యతిరేకత, రాణి మీద అపరిమితమైన జాలి వచ్చేసినాయి ప్రజల్లో. 4 సంవత్సరాలు గడిచింది. రాజు ఏం చేశాడంటే, అక్కడికి బాగా దూరంగా భీమశీల నగరం అని ఒక నగరం, ఈయన మేనమామలు అక్కడ రాజులు, ఈ పిల్లలిద్దరూ అక్కడ పెరుగుతున్నారు. ఓహో, పిల్లని అక్కడ పంపించేశాడు. 4 ఏళ్లకి మళ్ళీ 2-3 ఏళ్ళకి చిన్నపిల్లాడు కూడా అక్కడికే వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన మేనమామలు ఉన్నారు, శుభ్రంగా పెంచుతారు, మేనమామల పెంపకాలు మంచివి కదా, అక్కడ పెరుగుతున్నారు. ఈవిడ ఇట్లా కామ్గా ఉండేది, ఒక్క మాట అనలా భర్తని, ఆయనతో సంసారంలోనే ఉండేది, రాజ్యభారం వహించేది, చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో అర్చనలు అన్నీ జరిగేవి. 4 ఏళ్లకి ఆయన ఒకరోజు, అమ్మా నువ్వేం చేసినా వీళ్ళ మెప్పు పొందలేవు, అందుకని నిన్ను వెనక్కి పంపించేద్దాం అనుకుంటున్నానంటే, మహాప్రసాదం అలాగే వెళ్ళిపోతానంది ఆవిడ. ఎంత సాధ్వీరమ్మ గారు. దిగి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది, పేద కాపు ఇంటికి. వాళ్ళ ఇల్లేం మారలా, ఈవిడ రాణి అయింది కానీ వాళ్ళు మామూలుగానే ఉన్నారు. ఈవిడ రోజు అంతకుముందు 10 ఏళ్ల నాడు ఏం పని చేసేదో, 10 ఏళ్ళ మరి ఇంతకాలం అయింది కదా, 10 ఏళ్ల క్రితం ఏం పని చేసేదో, బావికెళ్ళి నీళ్లు తెచ్చుకోవటము, ఇంట్లో అన్నం వండుకోవటము, వాకిలు అలకటము, వాళ్ళ నాన్న ఒడ్లు తెస్తే అవి బాగు చేయటం, దంపటం, చాట్లో వేసి చెరగటం మామూలుగా చేసుకునేది. నేను రాజుగారి భార్యనని ఏ రకమైన యాటిట్యూడు ఆవిడ చూపించలే. ఇంకేమిటి, నా భోగం అయిపోయింది, పోలిన భోగం ఎన్నాళ్ళంటే మా అత్త సంతపాకి వెళ్ళొచ్చేదాకా అని. సాయంకాలం అయ్యేసరికి వైభోగం అయిపోయింది, సంతానం కూడా కలిగింది, జీవన సాఫల్యం లభించింది. ఆవిడ నిశ్శబ్దంగా ఉండిపోయింది. 2 ఏళ్ళు గడిచినాయి. అసలు రాజు అంటే ఎవర్షన్ వచ్చింది ప్రజలకి, చిచ్చి అనుకున్నారు. అసలు మంత్రులు సామంతులకైతే మరీను మహాసాధ్వి. ఆవిడ వెళ్ళిపోయాక అల్లకల్లోలం అయిపోయింది ఈ అంతఃపురం అంతా. ఆవిడ ఎన్ని రకాల మేనేజ్మెంట్లు చేసేదో నిశ్శబ్దంగా, మొత్తం మేనేజ్మెంట్ అంతా తలకిందులు అయిపోయింది. కొంతమంది దాసాసిగన సాయంత్రం అయ్యేసరికల్లా ఏడ్చు కూర్చునేవాళ్ళు ఆవిడ లేదని. దేవాలయాల్లో అర్చకులు కూడా దీనంగా ఉండేవాళ్ళు. ఆవిడ ఎంత ఆదరంగా పలకరించేదో, ఎంత బాగా చూసిందో, ఎంత మంచిదో, ఎంత నిశ్శబ్ద ప్రాణో. ఆఖరికి పురుడు పోసిన దాదులు వాళ్ళు గట్టిగా నొప్పొచ్చినా ఏడ్చిన రకం కాదమ్మా, ఆ తల్లిని ఇట్లా క్షోభ పెట్టాడు రాజు అని రాజునే తిట్టేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, ఏం చేయాలో తెలియక. సరే రాజుగారు ఒకనాడు నేను మళ్ళీ వివాహం చేసుకోదలుచుకున్నానని అనౌన్స్ చేశాడు.
అనౌన్స్మెంట్ అయ్యేసరికల్లా చుట్టాలు పగ ఏముంది, పెళ్లి ఏర్పాట్లు అవుతున్నాయి. ఈసారి పెళ్లి కూతురు ఎవరో ఎవరికీ తెలియదు. కిందటిసారి అటకే చేశాడు కదా ఆయన. పెళ్లి ఏర్పాట్లైనా నగరం అంతా అలంకరించారు. భీమశీల నగరం నుంచి కూతురు కొడుకు ఇద్దరు వచ్చారు. పిల్లకి 12 ఏళ్ళు, 12 ఏళ్ల పిల్ల పై ఊరు నుంచి ఎక్కడి నుంచో వస్తే వీళ్ళు ఏమనుకున్నారు, ఈ పిల్ల పెళ్లి కూతురు అనుకున్నారు జనం అంతా. మరి అప్పట్లో ఏముంది, 20 ఏళ్ల వార కూడా చేసేవాళ్ళుగా పెళ్లి. ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు అవ్వాలి. పెళ్లి ఏర్పాట్లకు ఏమీ సరిగ్గా అవటాల అంతఃపురంలో. ఈయన పోయి భార్య దగ్గరికి వెళ్ళాడు. నేను మళ్ళీ వివాహం చేసుకోదలుచుకున్నానని చెప్పాడు. అప్పటికి మంచిది, మీకు తోడుపాడు కావాలి, అంతఃపురం మేనేజ్మెంట్కి మంచి ఉండాలి అంది. కానీ ఈ పెళ్లి ఏర్పాట్లు ఏమీ సరిగ్గా అవ్వట్లేదు, నువ్వు నాతో వచ్చి పెళ్లి ఏర్పాట్లు చేయమ్మా అన్నాడు. అట్లాగే మహాప్రసాదం వస్తానంది. ఆవిడ ఈయన వెంబడబడి అంతఃపురానికి వచ్చింది. అక్కడి నుంచి ఈ అమ్మాయి 12 ఏళ్ల బాలాకుమారిగా ఉన్న యువరాణి, ఓ 8 ఏళ్ల మగపిల్లవాడు అమ్మాయి తమ్ముడు ఇద్దరు పల్లకిల్లో నుంచి దిగితే ఆ పిల్ల పెళ్లి కూతురు అనుకుని జనమంతా గగ్గోలెత్తిపోయారు. మంత్రిను సైన్యాధిపతి వచ్చారు. ప్రభు, మీరు ఇదివరకు ఒక వివాహం చేసుకున్నారు, ఆమెను మేము ఎవ్వరం ఒప్పుకోలేం. కానీ ఆవిడ మహాసాధ్వి, మొత్తం అంతఃపురాన్ని ఒక దారిలోకి తీసుకొచ్చింది. దేవాలయాలు అర్చనలు అన్నీ చక్కగా చేయించింది. మీతో చక్కగా సంసారం నేర్పింది. కుమార్తెకి తల్లైంది. ఆ కుమార్తెని మీరు దక్కనివ్వలే. కుమారుడు పిల్లవాడు పుట్టిన ఆ పిల్లవాడినైనా మీరు మాకు యువరాజుగా ఇస్తారేమో అనుకుంటే మీరు ఆ పని చేయలే. పిల్లల్ని ఎక్కడికో పంపించేశారు, ఏదో చేశారు, పంపించేశారు. అట్లా పిల్లల్ని ఆమెకు కాకుండా చేశారు. ఇప్పుడు మీరు ఇంత చిన్న ముక్కుపచ్చలారని పిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటి? అప్పుడు మీకు తగిన వివాహం మీరు చేసుకోవాలి. ఇప్పుడు కూడా మీరు తగిన వివాహం చేసుకోవట్లేదండి. ఈ పిల్లని మరి ఇంత చిన్న పిల్లకి చిలిపితనమే పోలేదు, చిన్నతనం పోని చిన్నపిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటండి అంటే రాజు నవ్వాడు. నీ పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఆమె నా కూతురు, ఈ రాజ్యానికి యువరాణి అనేసరికి తెల్లబోయారు. యువరాణి యువరాణి అని అందరూ ఆశ్చర్యపోయారు. సరిగ్గా చూడండి, నా పోలికలోనే ఉంది అమ్మాయి. ఆ పక్కన ఉన్నవాడు ఆమె తమ్ముడు, మీ యువరాజు. మరి పెళ్లి కూతురు ఏది అన్నారు. ఇదిగో అని పాత చీర కట్టుకుని ఏదో దులుపుడు వ్యవహారం చేస్తున్న గుణవతిని చూపించాడు. ఈవిడ్ని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మరి అంతఃపురం మేనేజ్మెంట్లు ఇవన్నీ చేయాలి కదా, ఈ పిల్లలిద్దరిని పెంచాలంటే నేను ఎక్కడ పెంచుతాను అనగానే గోలెత్తిపోయారు జనం అంతా. ఆవిడకి చక్కగా అలంకారం చేసి మహారాణితోటి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు రాజు. ఇక ఆ తర్వాత ఎప్పుడూ ఆమె పట్ల వ్యతిరేకత రాల రాజ్యంలో. ఆమెకి సానుకూలంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఆయన ఈ పని చేశాడు. అదొక అగ్ని పరీక్ష ఆమెకి. ప్రజలు ఆమెను యాక్సెప్ట్ చేయడం కోసం ఏం చేశాడు, రాముడు సీతని అగ్ని పరీక్ష చేశాడా? ఈ అగ్ని పరీక్షకి గురి చేశాడు. సంతానాన్ని దూరం చేసినా భర్తకి వ్యతిరేకం కాల ఆవిడ. అందుకేనా మీరు ముందన్నారు ఈ కథ ఈ జనరేషన్కి నచ్చకపోవచ్చు. నీకే నచ్చలేదు, 30 రంగులు మారినాయి నీ మొహంలో. అస్సలు నచ్చలేదు. చాలా మంది ఏం చేస్తారు జయ, భర్త ఇంపార్టెంట్ కాదు, పిల్లలే ఇంపార్టెంట్, నా పిల్ల నాకు చాలా ఇంపార్టెంట్ అంటారు. మనం పాతకాలం కథల్లో అవి అలా చూడం. పిల్లల పక్షం వహించి మొగుళ్ళను వదిలేస్తారు. కానీ అది వదలకూడదు జయ. మనకి భగవంతుడు ఇచ్చింది భర్తని, అతనితో ఉండాలి. మరి అతని సంతానాన్ని దూరం చేయొచ్చు రమ్మగారు. ఏదో చేశాడు ఇక్కడ. అది ఎట్లా అవుతుంది రమ్మగారు? ఏదో కాదు కదా. ఆవిడ భర్తే కాదు, ఆయన రాజు కూడా. ఆవిడకి రాజాజ్ఞని ఒప్పుకుంది. ఒకరిని ఓకే, ఇద్దరినినా అతనే యాక్సెప్ట్ చేస్తే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా. ఎవరు యాక్సెప్ట్ చేయలే. చూడు, ముందంతా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎప్పుడైతే ఆవిడకి సంతానం దూరం అయ్యో జాలిపడ్డం మొదలుపెట్టి ఆవిడ ఎంత మంచిది, ఆవిడ అలాగే ఉంటుంది కదా జయ. ప్రజలు ఎలా ఉంటారు, మనుషులు అలాగే ఉంటారు. తల్లికి పిల్లల్ని వేరు చేస్తారు. ఇద్దరిని మరి 13 ఏళ్ళ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమున్నాయి ఆవిడ ఉండవు. ఇంకో పిల్లలు కానీ ఉంచుకుంటుంది. కథలాగానే తీసుకుందాం అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.